చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్కి ఒక మంచి బ్రేక్ వచ్చింది. ప్రేమ కావాలి, లవ్లీ లాంటి పాటలు, ఫైట్లు, డ్యాన్సులు ఎరగదీసేస్తాడనుకున్న ఆది మధ్యలో కొంచెం డౌన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత శంబాలతో మాత్రం ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాడు. నిజంగా అనుకున్నట్టుగానే ఆ బ్రేక్ రానే వచ్చేసింది. ఒక బ్యూటిఫుల్ కథ, సైన్సు, దేవుడు, ఈ రెండిట్లో ఏది గొప్ప అనేది గతంలో కూడా మనం అనేక సినిమాలు చూసాం. కానీ దీన్ని తీసుకున్న విధానం చాలా కొత్తగా ఉంది. శంబాల అనే ఒక గ్రామంలో ఒక ఉల్క పడుతుంది. ఆ ఉల్క దగ్గర నుంచి సైంటిస్ట్గా వచ్చిన ఆది సాయి కుమార్ ఏం చేశాడు, ఆ ఊరికి సంబంధించి అందరూ వ్యతిరేకించే సాయి కుమారు మళ్ళీ ఆ ఊర్లో వాడిగా ఎలా మారాడనేది చిన్న కథ. అక్కడిని తీసుకున్న విధానం కానీ, వాళ్ళు తీసుకున్న ఎమోషన్స్ కానీ, అవి మొత్తం కూడా ఆ సినిమాకి సంబంధించి ఎంత బాగా డిజైన్ చేశారు దర్శకుడు యుగంధర్ ముని. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్, ఇప్పుడు ఒక హీరోకి ఒక మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మార్కెట్ ప్రకారమే దానికి తగ్గట్టుగా ఖర్చు పెడతారు కూడా ఏ ప్రొడక్షన్ అయినా కూడా. కానీ కొన్ని సినిమాలకి కథ చాలా డిమాండ్ చేస్తుంది. అలాంటి ఒక కథే శంబాల సినిమా. అది ఎక్కడ కూడా తడబడలేదు. తన పాయింట్ ఎప్పుడైతే 1980 కథ అన్నారో దానికి తగ్గట్టుగా స్టిక్ అనే ఉన్నారు. సినిమా యూనిట్ అంతా కూడా అలానే డిజైన్ చేసుకున్నారు. ఇకపోతే అసలుకి సాయి కుమార్ గారి వాయిస్లో సినిమాకి సంబంధించిన కథ అంతా కూడా బయటకు వస్తుంది. ఆది నటనకి మార్కులు ఎన్ని పడతాయి అంటే ఖచ్చితంగా 100కి 85 మార్కులు పడతాయి. అంత బాగా నటించాడు. ఎక్కడ కూడా ఎవరికి ఛాన్స్ లేదు. ఇంకా చుట్టుపక్కల నటినట్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ పరంగా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుండింది. ఈ సినిమాలో దేవుడు గెలిచాడా, సైన్స్ గెలిచింది అనేది మాత్రం చూడాల్సిందే. ట్యాగ్ తెలుగు శంబాల సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.